వాళ్ళు విమర్శలు అలవాటం, అబద్ధాలు చెప్పడం, వాళ్ళ ఇంటి పేరు, ప్రెస్ మీట్ పెట్టి బస్ స్టాండ్ కరికి రా, గన్మెన్ లేకుండా రాదిరా ఇదిరా అని మాట్లాడింది కదా. గన్మెన్ లేకుంటే వచ్చింది, ఇక్కడ ఒక్కనే వచ్చినా చెప్పమని ఏందో. ప్రజల దగ్గరికి పోయినా ఇప్పటివరకు చిరు వ్యాపారాలను అడిగినాం, ఏంటిదా అన్నాం. ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఏమీ లేదు అన్నారు. ఏమైనా ఉంటే నీ దగ్గర రామా అన్న మాకు లేదా అని చెప్తున్నారు. మరి ఆ 4 గోళ్ల మధ్యలో కూర్చొని వైట్ కలర్ బ్రోకర్లు మాట్లాడిన ప్రెస్ మీట్కు దీన్ని ఏమని చెప్పాలి? దీనికి మీరే నిదర్శనం. ప్రవీణ్ గారు లాంటి పెద్ద మనిషి కూడా వచ్చి ఇలాంటి చిన్న వాటిలో పాల్గొంటారని నేను అనుకోలే. ఎందుకంటే రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఇగో ఎదవలు మాట్లాడేటప్పుడు దాని గురించి మనం స్పందించిన అవసరం లేదు. మాకు ప్రజల తీర్పు ఏమున్నది, మా పట్ల ఉన్నారు, వాళ్ళని పక్కకు కూర్చోబెట్టినరు. మేము చేసేది మంచి పని అయితే మాకు ఓటేస్తారు, మేము చెడు చేస్తే మాకు వెయ్యరు, వాళ్ళని కూర్చోబెడతారు. ఇది వాస్తవం. ఎక్కడ కానీ దాన్ని వదిలిపెట్టి నోటికొచ్చి ఏదో మాట్లాడుతుంటే ఎట్ట కలుస్తుంది? నేను అడిగింది వీడికి రమ్మన్నారు కదా నా మీద, వీడికి వచ్చినాం, దానికి జవాబు చెప్పమనండి వాళ్ళ చేతనైతే. కానీ చేత కాదు. ఎక్కడో చూపియ్యి. నువ్వు శిలాపలకం వేసిన అన్ని శ్మశాల వాటికలు తిరిగి మిగిలిపోయినాయి బిడ్డ. మేము అన్ని రోడ్లు డ్రైన్లు వేస్తాం, మీకు అవపడతారు. ఈ బస్ స్టాండ్ నుంచి ఇటుపో మొత్తం హైవే ఉన్నట్టున్నది, రోడ్డు ఇటుపో హైవే ఉన్నట్టున్నది. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ చూసుకోండి, కాలేజీ కళాక్షేత్రం నుంచి అక్కడి వరకు ఏ స్థాయిలో ఉన్నది రోడ్డు. మొత్తం ఇదివరకు గుంటలు పడిపోయి ఉండే, ఎంతమంది చనిపోయినారు అప్పుడు. మరి ఇంకేం చేయాలి? వాళ్ళు శంకుస్థాపన చేస్తే నేను ఇది చేసింది ఏదో చూపి ఒకటి గాడుపుల బాణాలు వేయటం కాదు బిడ్డ. నువ్వు చేసింది అయితే నిజంగా చూపి నేను ముక్కునేలాగా రాస్తా. నీ శిలాఫలకం కూడా మేము తెచ్చిన ఫండ్సే మాకు కొబ్బరికాయలు కొట్టే తీరికలేదని బండి పట్టుకొని తిరుగుతాను మేము. ఇలా పొద్దుడికి వెళ్ళి నేను 3 కోట్లకి కొట్టాను. నేను 15 రోజులలో డెడ్ లైన్ పెట్టి మళ్ళీ వర్క్ కంప్లీట్ చేయడానికి. వీళ్ళు వేసిన శిలాఫలకాలు, వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వని దద్దమ్మలు వీళ్ళు శిలాఫలకాల గురించి మాట్లాడితేనే. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టినరు, మేము కాదని ఎప్పుడు అనలే కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోయినావు? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఒక్కొక్క దగ్గర 3 లక్షలు 5 లక్షలు దొబ్బి ఏజెంట్ అని బ్రోకర్లను పెట్టి దొబ్బిన బ్రోకరు మీరు. వారికి ఇవ్వలేదు, మేము ఇచ్చినాం తీసుకొచ్చి ఇవ్వాలా అంటే నువ్వు కట్టింది ఇవ్వకుండా చిరకాలం అట్నే వదిలిపెట్టనా? మేము ఆ రోజు కూడా ఇచ్చేటప్పుడు కూడా చెప్పినాం వాళ్ళే కట్టిన కానీ ఇవ్వలేని ఎదవాలని.